అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదించింది. రాజధాని పరిధిలో 343 ఎకరాలకు సంబంధించి గతంలో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకునేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాలా ఫీజు రద్దుకు సంబంధించి చట్టాలను సవరిస్తూ కేబినెట్ నిర్ణయించింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదించింది. పూర్తి వివరాలు సత్య అందిస్తారు. సత్య. విజయ చంద్రిక, ఏపీ కేబినెట్ సమావేశం నిన్ననే జరగాల్సి ఉండగా ఈ రోజుకి వాయిదా పడింది. అయితే 15 నిమిషాల పాటు మాత్రమే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆయన ఛాంబర్లో, అసెంబ్లీలో ఆయన ఛాంబర్లో ఈ కేబినెట్ సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముఖ్యమైనటువంటి బిల్లులకు సంబంధించి ప్రత్యేకంగా ఈ కేబినెట్ మనం పెట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరోవైపు నాలా ఫీజు రద్దుకు సంబంధించి పలు మున్సిపల్ యాక్టులకు సవరణలు చేయడంతో పాటు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్ పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి కొన్ని చట్టాలను కూడా సవరణ చేస్తూ ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేశారు. దీంతో పాటుగా రాజధాని ప్రాంతంలో ల్యాండ్ అక్విజిషన్కు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో గతంలో, ఆ నోటిఫికేషన్ను రద్దు చేస్తూ, రైతుల కోరిక మేరకు రద్దు చేస్తూ కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇక చూస్తే కనుక అసెంబ్లీలో ప్రవేశపెట్టే వివిధ బిల్లులకు సంబంధించి మొత్తం 13 అంశాల ఎజెండాగా ఈరోజు కేబినెట్ జరిగింది. ఆగస్టు 31లోగా అర్బన్ లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీసీఆర్డీఏ రాజధాని ఏరియా మినహాయించి ఆథరైజ్డ్గా నిర్మించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇర్రెగ్యులారిటీస్ ఉన్న భవనాలకు సంబంధించి పెనలైజేషన్ విధించే విధంగా కేబినెట్లో నిర్ణయం తీసుకుని దానికి ఆమోదం తెలియజేశారు. నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ యాక్ట్లో, అదేవిధంగా పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి యాక్ట్లో కూడా పలు సవరణలు అయితే చేశారు. ఇక వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ ఏదైతే పేరుందో దాన్ని తాడిగడప మున్సిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్ బిల్లు కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు సంబంధించి ఎస్పీవీలు, అంటే ప్రత్యేక వాహక నౌకలు, ఎస్పీవీలు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏర్పాటుకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1965, అదే ప్రజాప్రతినిధి చట్టం 1950ని అనుసరించి ఈ ఓటర్ల నమోదుకు సంబంధించి ఏదైతే ఒక తేదీని సంవత్సరానికి ప్రకటిస్తారో జనవరిలో, దాన్ని 3 తేదీలుగా, అంటే 3 నెలల్లో వేర్వేరు మొదటి తేదీల్లో ఇకపైన ఓటర్ నమోదుకు సంబంధించి ఖరారు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టానికి అనుసరించి దానికి సంబంధించి కేబినెట్లో ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక రాజధాని ప్రాంతంలో 343 ఎకరాలకు ఇచ్చినటువంటి భూ సేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంటూ కూడా ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. లిఫ్ట్ పాలసీ కింద చిన్న సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయింపు సంబంధించి కేబినెట్లో చర్చించి ఆమోదించారు. పంచాయతీరాజ్ శాఖలో ముందుగా అనుకున్నట్లే అగ్రికల్చర్ భూమిని నాన్ అగ్రికల్చర్ భూమిగా కన్వర్ట్ చేసే నాలా ఫీజుకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ బిల్ 2025లో పలు సవరణలు చేస్తూ చేసిన ప్రతిపాదనలు కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేయడం జరిగింది. నిన్న దీని జీఎస్టీకి సంబంధించి సభలో కూడా ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ జీఎస్టీ స్లాబుల్లో మార్పులకు సంబంధించి కూడా అభినందించిన తరువాత రోజే దీనికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోద ముద్ర తెలియజేశారు. ఈ అసెంబ్లీ సమావేశాలు సభ ముందుకు వచ్చేటువంటి వివిధ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర వేశారు. సుమారు 15 నిమిషాల పాటు మాత్రమే జరిగిన కేబినెట్ లో అసెంబ్లీ బిల్లులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఒక ప్రత్యేక కేబినెట్ సమావేశం లాగా దీన్ని నిర్వహించారని మనం భావించాల్సి ఉంటుంది. ఓకే సత్య, థాంక్యూ.